ఫ్రెండ్స్, జనవరి 10, 2021న సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ లైన్ సిటీ ఆఫ్ సౌదీ అరేబియా గురించి గ్రాండ్గా అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఈ లైన్ సిటీ హ్యూమన్ హిస్టరీలోనే అత్యంత అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఈ నియోమ్ సిటీలో మనం చూడలేనిది ఏంటి అంటే, ఈ సిటీ ద్వారా ఎకనామిక్ నైట్ మేర్స్ని ఎదుర్కోవడానికి సౌదీ అరేబియా తీరని ప్రయత్నం చేస్తోంది. వన్ ఆఫ్ ద రిచెస్ట్ నేషన్స్ ఇన్ ద వరల్డ్ ఈస్ ఫేసింగ్ అన్ ఎకనామిక్ నైట్ మేర్ దట్ ఈస్ హిడెన్ ఇన్ ప్లెయిన్ సైట్. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, సౌదీ అరేబియాలో ఉన్న హిడెన్ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు నియోమ్ సిటీని ఉపయోగించుకుని ఫ్యూచర్లో సౌదీ అరేబియా ఎలా సర్వైవ్ అవ్వనుంది, అలాగే ఈ లైన్ సిటీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇలాంటి ఎన్నో ప్రశ్నల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. నియోమ్ సిటీ యొక్క ఇంపార్టెన్స్ గురించి అర్థం చేసుకోవాలి అంటే ముందుగా మనం ఎకనామిక్ సినారియో ఆఫ్ సౌదీ అరేబియా గురించి తెలుసుకోవాలి. సౌదీ అరేబియా అనేది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. అంటే ఇది సెకండ్ లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. అలాగే ఈ దేశానికి యునైటెడ్ స్టేట్స్ నుంచి సెక్యూరిటీ గ్యారంటీ కూడా ఉంది. అంతేకాదు, సౌదీ అరేబియా ఈజ్ అ లీడర్ ఆఫ్ ది ఆయిల్ మొనోపోలీ గ్రూప్ ఆఫ్ ఒపెక్. అయినా కూడా ఇక్కడ ప్రశ్న ఏంటంటే, సౌదీ దగ్గర చాలా ఆయిల్ ఉంది, అలాగే ఇది లీడర్ ఆఫ్ ఒపెక్ అయినప్పటికీ ఎందుకు ఈ కంట్రీ ఫ్యూచర్లో ఇబ్బందులు ఎదుర్కోబోతోంది? నార్మల్గా సౌదీ చూడ్డానికి సూపర్ రిచ్ అండ్ సూపర్ కూల్ కంట్రీ లాగా అనిపిస్తోంది. కానీ సౌదీ అరేబియా యొక్క మోస్ట్ డిజాస్ట్రస్ ఎకనామిక్ పారామీటర్స్ గురించి చాలా మందికి తెలియదు. ఒక్కసారి ఈ గ్రాఫ్ చూడండి. ఇది గ్లోబల్లీ ఆయిల్ ప్రైసెస్ యొక్క రిప్రజెంటేషన్. గ్రాఫ్లో ఉన్న రెడ్ లైన్ అనేది సౌదీ అరేబియా యొక్క యాక్చువల్ బ్రేక్ ఈవెన్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే 2015లో ఆయిల్ ప్రైసెస్ బ్రేక్ ఈవెన్ పాయింట్ని క్రాస్ చేయలేదు. అయితే ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇప్పటికీ సేమ్గానే ఉంది అని అజ్యూమ్ చేసుకుందాం. పాస్ట్ 2 yearsలో చూసుకున్నట్టయితే, అంటే పోస్ట్ కోవిడ్ అండ్ రష్యన్ ఇన్వేజన్ తర్వాత ఆయిల్ ట్రేడ్ వల్ల సౌదీకి ప్రాఫిట్స్ మొదలయ్యాయి. ఎందుకంటే ఆ సమయంలో ఆయిల్ ప్రైసెస్ అనేవి ఒక్కసారిగా ఇంక్రీజ్ అయ్యాయి. దీనికి కారణం ఏంటంటే, సౌదీ అరేబియా రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఆపడానికి అసలు సపోర్ట్ చేయలేదు. బ్రిటిష్ పెట్రోలియం యొక్క ఈ గ్రాఫ్ ప్రకారం 2050 కల్లా ఆయిల్ డిమాండ్ అనేది 71% వరకు పడిపోతుంది. ఈ గ్రాఫ్ని గమనిస్తే కాస్ట్ ఆఫ్ రెన్యూవల్ ఎనర్జీ అనేది ఆల్రెడీ ఫాసిల్ ఫ్యూయల్స్ లెవెల్స్ కంటే కూడా ఎక్కువగా డ్రాప్ అయింది. ఇక్కడ సౌదీ అరేబియా యొక్క జీడిపిలో 46% ఆయిల్ ట్రేడ్ మీదే ఆధారపడి ఉంది. 2050లో ఒక బ్యారెల్ ప్రైస్ $50 కంటే తక్కువగా పడిపోయినప్పుడు సౌదీ సస్టైన్ అవడం చాలా కష్టమైపోతుంది. ఇది సౌదీ అరేబియాకి సెకండ్ మోస్ట్ ఆబ్వియస్ ప్రాబ్లం. సౌదీ యొక్క మూడవ ప్రాబ్లం ఏంటంటే గ్రోయింగ్ డొమెస్టిక్ ఎకనామిక్ ఇండికేటర్స్. ఇక్కడ మనందరం ఆశ్చర్యపడే విషయం ఏంటంటే, 2020లో సౌదీలో 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల వాళ్ళు 65% పాపులేషన్ ఉన్నారు. దీంట్లో 58% దగ్గర కాలేజ్ డిగ్రీ ఉంది. 63% ఆఫ్ ఇట్స్ అండర్ 30 వాజ్ అన్ఎంప్లాయిడ్. ఇది మీరు గమనించినట్లయితే సౌదీలో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నప్పటికీ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయడానికి సౌదీలో ఎలాంటి సోషల్ స్కీమ్ లేదు. ప్రస్తుతం ఈ 3 మేజర్ ప్రాబ్లమ్స్ని సౌదీ అరేబియా ఫేస్ చేస్తోంది. అవేంటంటే, 1 వెరీ లెస్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ఆయిల్, 2 స్లోయింగ్ ఆయిల్ డిమాండ్ డ్యూ టు రేజ్ ఆఫ్ రెన్యూవల్ ఎనర్జీ, మరియు 3 ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ ద యూత్ ఆఫ్ సౌదీ అరేబియా. వీటన్నిటినీ సప్రెస్ చేయాలి అంటే ఒక డైవర్సిఫికేషన్ ప్రాజెక్ట్ అనేది సౌదీకి చాలా అవసరం. దీని ద్వారా ఫ్యూచర్ ఆపర్చునిటీస్ పెరిగే అవకాశం ఉంది. అందుకే మొహమ్మద్ బిన్ సల్మాన్ నియోమ్ సిటీ ప్లాన్ని ప్రపోజ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసిన తర్వాత ప్రపంచం అంతా మొహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ని చూసి ఆశ్చర్యపోయింది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అసలు నియోమ్ సిటీ అంటే ఏంటి, ఇది ఎలా ఉండబోతోంది? నియోమ్ సిటీ ఈజ్ నథింగ్ బట్ హ్యూజ్ సిటీ విచ్ విల్ స్ట్రెచ్ ఫ్రమ్ రెడ్ సీ టు ద సిటీ ఆఫ్ టాబుక్. ఈ సిటీ 200 meters వైడ్ అండ్ 170 kilometers లాంగ్, అలాగే 500 meters అబోవ్ సీ లెవెల్లో ఉంటుంది. ఈ సిటీలో 9 million పీపుల్ నివసించవచ్చు. ఈ సిటీ యొక్క ఫీచర్స్ గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అవేంటంటే, 1 రోజు మనిషికి అవసరమయ్యే ఎసెన్షియల్ థింగ్స్ అన్ని సిటీ మొత్తంలో ఏ కార్నర్ నుంచైనా కేవలం 5 నిమిషాల వాక్లోనే అందుబాటులో ఉంటాయి. దీనివల్ల ట్రాన్స్పోర్ట్ని కంప్లీట్గా రిడ్యూస్ చేయొచ్చు. సిటీలో ఒక్క కార్ కూడా లేకుండా చేయడమే ఈ ఫీచర్ యొక్క ఉద్దేశం. 2 సిటీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ విల్ బీ సీమ్లెస్లీ ఇంటిగ్రేటెడ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 3 నో రోడ్స్, నో కార్స్, నో ఎమిషన్స్ అండ్ విల్ రన్ ఆన్ 100% రెన్యూవల్ ఎనర్జీ సోర్సెస్. చివరిగా ఈ సిటీ 6,000 tons ఆఫ్ సస్టైనబుల్ ఫుడ్ని ప్రతి సంవత్సరం ప్రొడ్యూస్ చేస్తుంది. దాంతో సౌదీ అరేబియా ఫుడ్ విషయంలో సెల్ఫ్ సఫిషియెంట్ అవుతుంది. ఇక్కడ అందరికీ వచ్చే ఇంకో డౌట్ ఏంటంటే, నియోమ్ సిటీని డిజర్ట్ మధ్యలో ఎందుకు నిర్మిస్తూ ఉన్నారు, అలాగే ఈ సిటీ లైన్ ఫార్మాట్లోనే ఎందుకుంది, అసలు ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న నిజమైన ఆలోచన ఏంటి? ద ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే జియోగ్రఫీ.
ఇక్కడ మీరు చూసినట్లయితే లైన్ సిటీ అంతా కూడా రెడ్ సీ కోస్టల్ లైన్లో ఉంది. అలాగే గల్ఫ్ ఆఫ్ అకాబా పక్కన మరియు సూయజ్ కెనాల్కి దగ్గరగా ఉంది. అంటే ప్రతి సంవత్సరం $1 trillion వర్త్ చేసే గూడ్స్ ఈ కెనాల్ గుండా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. అంతేకాదు ఈ లొకేషన్ ఏషియా, యూరోప్ అండ్ ఆఫ్రికా లాంటి 3 కాంటినెంట్స్కి సెంటర్. 70% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ కేవలం 8 hours ఫ్లైట్ జర్నీలోనే ఈ లైన్ సిటీని రీచ్ అవ్వచ్చు. అందువల్లే ఎయిర్ ట్రాన్స్షిప్మెంట్ హబ్ని బిల్డ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ లొకేషన్. సో ఫర్దర్గా ఆయిల్ ప్రైసెస్ పడిపోతాయి, దాంతో ఏవియేషన్ ఫ్యూయల్ చీప్ అవుతుంది, అలా ఎయిర్ కార్గో కాస్ట్ కూడా తగ్గుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఎయిర్ ట్రాఫిక్ని మేనేజ్ చేస్తే సౌదీ చాలా మంచి ఇన్కమ్ సంపాదిస్తుంది. అందుకోసమే సౌదీ అరేబియా నియామ్ బే ఎయిర్పోర్ట్ని ఓపెన్ చేసింది. నియామ్ సిటీలో ఉన్న లొకేషన్లో వాతావరణ పరిస్థితులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకే లైన్ సిటీ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వాల్యుబుల్ టూరిస్ట్ డెస్టినేషన్స్ ఇన్ ద వరల్డ్. ఇలాంటి టూరిజం ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసే పనిలో ట్రోజనా ప్రాజెక్ట్ కూడా బిల్డ్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా మ్యాన్ మేడ్ ఫ్రెష్ వాటర్ లేక్ నిర్మిస్తూ ఉన్నారు. అంతేకాదు ట్రోజనాలో న్యాచురల్ రిజర్వ్, హైకింగ్ రూట్స్ అండ్ వాటర్ స్పోర్ట్స్ లాంటివి ఎన్నో నిర్మిస్తూ ఉన్నారు. తర్వాత క్విడా అనే ఒక ప్రాజెక్ట్ను కూడా ప్లాన్ చేశారు. దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంటర్టైన్మెంట్. దీంట్లో 6 flags థీమ్ పార్క్, గోల్ఫ్ కోర్సెస్, ఆర్ట్స్ కాంప్లెక్స్ అండ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వాటర్ థీమ్ పార్క్ ఇన్ ద వరల్డ్ లాంటివి ఉండబోతున్నాయి. సిమిలర్లీ ఇక్కడ జెడ్డా అనే వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ నిర్మించబోతున్నారు. ఇది బుర్జ్ ఖలీఫా కంటే కూడా ఎత్తుగా ఉండబోతుంది. 2030 కల్లా క్విడాకి ప్రతి సంవత్సరం 17 million విజిటర్స్ వస్తారు. ఇలాంటి టూరిస్టులందరికీ అకామిడేషన్ కోసం రెడ్ సీ ప్రాజెక్ట్ అనే దాన్ని నిర్మిస్తూ ఉన్నారు. దీంట్లో 50 రిసార్ట్స్, 8,000 హోటల్ రూమ్స్ మరియు 1,000 కంటే ఎక్కువ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్లో మౌంటైన్ క్యాన్యన్స్, డోర్మెంట్ వోల్కెనోస్ అండ్ యాన్షియంట్ కల్చరల్ అండ్ హెరిటేజ్ సైట్స్ లాంటివి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాయి. అలా 2030 కల్లా దీని ద్వారా $22 billion అంటే $5.85 billion రెవెన్యూని యాన్యువల్లీ జనరేట్ చేస్తుంది. $464 billion అంటే $123 billion క్యుములేటివ్ రెవెన్యూ త్రూఅవుట్ ఇట్స్ కన్స్ట్రక్షన్ సైకిల్ ద్వారా ఖర్చు అవుతుంది. ఈ ప్రాజెక్టు వల్ల 2040 కల్లా 70,000 న్యూ జాబ్స్ క్రియేట్ అవుతాయి. లైన్ సిటీలో భాగంగా అమలా అనే ప్రాజెక్ట్ని కూడా నిర్మిస్తూ ఉన్నారు. దీనిలో 2,500 హోటల్స్, 700 ప్రైవేట్ రెసిడెన్షియల్ విల్లాస్ ఉంటాయి. ఇప్పుడు ఫైనల్ ఎలిమెంట్ ఆఫ్ నియోమ్ సిటీ గురించి తెలుసుకుందాం. అదే బిజినెస్ అండ్ ద విజన్ ఆఫ్ టర్నింగ్ నియోమ్ ఇంటూ అ వరల్డ్ క్లాస్ బిజినెస్ హబ్. దీని గురించి సింపుల్గా చెప్పాలంటే జస్ట్ లైక్ దుబాయ్, సౌదీ కూడా కార్పొరేట్ ట్యాక్సెస్ నుంచి మనీని సంపాదించాలనుకుంటోంది. ఈ లైన్ సిటీ యొక్క టోటల్ ఏరియా 26,500 square kilometers. అలాగే ఇది జోర్డాన్ అండ్ ఈజిప్ట్ని లింక్ చేస్తుంది వయా సౌదీ టెరిటరీ. ఫైనల్లీ ఈ సిటీ వల్ల 3,80,000 జాబ్స్ క్రియేట్ అవుతాయి. అలాగే 2030 కల్లా $48 billion కింగ్డమ్స్ జీడిపిని జనరేట్ చేస్తుంది. ఇది గ్రాండ్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ప్లాన్ ఆఫ్ సౌదీ అరేబియా. ఇది చూడడానికి ప్రామిసింగ్ ప్రాజెక్ట్ లాగా ఉంది కదా. ఎందుకు అంటే సౌదీ దగ్గర కావాల్సినంత మనీ ఉంది. బ్లాక్ స్టోన్ లాంటి పవర్ఫుల్ కంపెనీ కూడా సౌదీలో ఉంది. అంతేకాదు 2022లో ఆయిల్ ప్రైసెస్ మంచి బూమింగ్లో ఉన్నాయి. ఇది వినడానికి చాలా అద్భుతంగా ఉంది, కానీ అన్ఫార్చునేట్లీ సౌదీ పరిస్థితి చాలా బ్యాడ్గా ఉంది. ట్రబుల్స్ ఆఫ్ సౌదీ అరేబియా. లైన్ సిటీలో 100 రెన్యూవల్ ఎనర్జీని యూజ్ చేయాలి అనుకుంటున్నారు. అలాగే 95% ఆఫ్ టోటల్ ల్యాండ్ని నేచర్ కోసం ప్రిజర్వ్ చేయాలి అనుకుంటున్నారు. మరియు ఈ సిటీ మొత్తానికి ఫుడ్ సఫిషియెంట్గా ఉండేలా చూసుకోవాలి. కానీ ఇక్కడ సాడ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే 2020లో సౌదీ అరేబియా 80% ఫుడ్ని 157 కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంది. ఇన్ఫ్యాక్ట్ సౌదీ అరేబియా ఫుడ్ సెల్ఫ్ సఫిషియెన్సీకి చాలా దూరంలో ఉంది. ఇప్పుడు అదర్ కంట్రీస్లో ల్యాండ్స్ మరియు త్రూఅవుట్ వరల్డ్లో అగ్రికల్చరల్ కంపెనీస్ కూడా కొంటున్నాయి. వాటి దగ్గర నుంచి ఫుడ్ని ఇంపోర్ట్ చేసుకోవడం కోసం ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా సౌదీలో ఉన్న మ్యాసివ్ వాటర్ షార్టేజ్ వల్ల జరుగుతుంది. ప్రపంచంలో 18 కంట్రీస్ దగ్గర అసలు రివర్స్ అనేవి లేవు. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అన్ని స్మాల్ ఐలాండ్ కంట్రీస్. కానీ సౌదీ అరేబియా మాత్రం చాలా పెద్దది. ఇది ఆల్మోస్ట్ 60% ఆఫ్ ఇండియా అంత ఉంటుంది. ఇంత పెద్దదైనప్పటికీ సౌదీలో ఒక్క రివర్ కూడా లేదు. ఇండియాలో 400 నదులు ఉన్నప్పటికీ మహారాష్ట్ర లాంటి స్టేట్లో ఇప్పటికీ వాటర్ షార్టేజ్ ఉంది. హాఫ్ ఆఫ్ ఇండియాలో ఒక రివర్ కూడా లేకపోతే అప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఈ 3D డ్రాయింగ్ చూస్తే పాపులేషన్ ఆఫ్ సౌదీ అనేది అన్ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయింది. మెజారిటీ పీపుల్ సముద్రానికి దగ్గరగా ఉంటున్నారు. రియాద్ దగ్గర కాకుండా మిగతా అన్ని ఏరియాస్లో కూడా పాపులేషన్ చాలా థిన్గా ఉంది. సౌదీ ప్రస్తుతం వాటర్ డిసాలినేషన్ ప్రాసెస్ ద్వారా 50% ఆఫ్ వాటర్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసుకుంటోంది. అయితే ఈ ప్రాసెస్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది ఎక్స్ట్రీమ్లీ టాక్సిక్ మరియు ఆయిల్ ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది.
సౌదీస్ డిసాలినేషన్ ప్లాంట్స్ ప్రతిరోజు 31.5 మిలియన్ క్యూబిక్ మీటర్స్ వాటర్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి. ఇంత అమౌంట్ ఆఫ్ వాటర్ 20 మిలియన్ బ్యారల్స్ పర్ డేకి సమానం. ఈ వాటర్ అంతా కూడా ఓషన్ నుంచి తీసుకొని ప్యూరిఫై చేసి వేస్ట్ని మళ్ళీ ఓషన్లోకి రిలీజ్ చేస్తున్నారు. అలా వాటర్ పొల్యూషన్ కూడా ఎక్కువగా జరుగుతుంది. సౌదీ అరేబియా అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ వాటర్ స్కేర్స్ నేషన్స్ ఆన్ ద ప్లానెట్. ఎందుకంటే ఇక్కడ అబ్సల్యూట్ వాటర్ స్కార్సిటీ లెవెల్ అనేది 500 క్యూబిక్ మీటర్స్ పర్ క్యాపిటా అవసరం ఉంది. కానీ సౌదీ కేవలం 89.5 క్యూబిక్ మీటర్స్ పర్ క్యాపిటా ఇయర్ మాత్రమే అవైలబుల్గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సౌదీ నియామ్ సిటీలో ఫుడ్ని ఎలా సఫిషియెంట్గా గ్రో చేయగలదు అనేది ఒక పెద్ద క్వశ్చన్గా మిగిలిపోయింది. అందువల్లే చాలామంది సౌదీ గవర్నమెంట్ యొక్క ఈ ఐడియాస్ మీద నమ్మకం ఉంచట్లేదు. $500 బిలియన్ ఇన్వెస్ట్ చేసి ఈ సిటీని అనుకున్నట్లుగా అన్ని ఫీచర్స్ని బిల్డ్ చేయడం నిజంగా డ్రీమ్ అవుతుందని అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. అంతేకాదు ఆయిల్ ప్రైసెస్ బాగా తగ్గిపోవడం వల్ల సౌదీ చాలా అప్పు చేస్తుంది. ప్రస్తుతం సౌదీ ఎకానమీ ఎంత సెన్సిటివ్గా ఉందో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. లైన్ సిటీ లాంటి ప్రాజెక్ట్ చేయాలంటే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనీ అవసరం. ఈ ప్రాసెస్లో ఏదైనా తప్పు జరిగితే మనీ అండ్ రెప్యుటేషన్ రెండిట్లో కూడా సౌదీ అఫెక్ట్ చేయలేదు. This is the story, vision, validity and the situation of Kingdom of Saudi Arabia. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.